ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తల్లి దిగ్గజ నటి శ్రీదేవి మృతిని గుర్తు చేసుకుంటూ ఆ తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న అవమానాలను ప్రస్తావించారు. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకానొక టైంలో మా కుటుంబ సభ్యులను మనుషుల్లా కూడా చూడలేదు, మమ్మల్ని ఏదోలా చూశారు. కొందరు మా మీద బురద జల్లాలని ప్రయత్నించారు. ఎవరూ సానుభూతి చూపలేదంటూ జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB29. ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ని కెన్యా విదేశాంగ శాఖ మంత్రి ముసాలియా ముదావడి స్వయంగా వెల్లడించారు. ఆఫ్రికాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ స్కెడ్యూల్ పూర్తయిందని, చిత్ర బృందం భారత్ కు తిరుగు ప్రయాణమైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళి ఆయన కుమారుడు కార్తికేయతో పాటు ఇతర ప్రతినిధులతో తాను సమావేశమైన ఫోటోస్ ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కెన్యాలో సినిమా షూటింగ్ జరుపుకోవడంపై మంత్రి ముదావడి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని గొప్ప ఫిల్మ్ మేకర్స్ లో ఒకరైన రాజమౌళికి గత 2 వారాలుగా కెన్యా వేదికగా నిలిచింది. తన అద్భుతమైన కథనాలతో, విజువల్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన దార్శనికుడు ఆయన అని ముదావడి తన ఎక్స్ అకౌంట్ లో ప్రశంసించారు. వినోదాత్మక కథతో హవీష్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం నేను రెడీ. నిఖిల కోనేరు హార్నిక్స్ ఇండియా LLP పతాకంపై నిర్మిస్తున్నారు. కావ్య థపర్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న నేను రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త స్కెడ్యూల్ ని స్టార్ట్ చేసింది. ఈ స్కెడ్యూల్లో హీరో హవీష్ తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. త్రినాథ్ రావు శైలిలో సాగే ఈ వినోదాత్మక కథ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు మేకర్స్. కుటుంబాల సమేతంగా ఆస్వాదించగల సినిమా అని చిత్ర బృందం తెలిపింది. టైటిల్ గ్లిమ్స్ ఇప్పటికే ఆసక్తి రేకెత్తించింది. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ రానున్నాయని మేకర్స్ ప్రకటించారు. మలయాళంలో రిలీజ్ అయి విజయం సాధించిన ఈ చిత్రం లోకర్ చాప్టర్ 1 చంద్ర. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో విలన్ పాత్రధారి బెంగళూరుకు చెందిన అమ్మాయిల వ్యక్తిత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వారిని కించపరిచేలా ఉన్న ఆ డైలాగ్ తో పాటు సినిమాలో దగర్ అనే పదాన్ని ఉపయోగించడం కూడా వివాదానికి కారణమైంది. దీంతో కర్ణాటకకు చెందిన పలువురు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించిన దుల్కర్ నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మా సినిమాలోని సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను అనుకోకుండా దెబ్బతీసిందని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో మేము చింతిస్తున్నాము. ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఆ వివాదాస్పద డైలాగ్ ను వీలైనంత త్వరగా తొలగించడం లేదా మార్చడం జరుగుతుంది అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.